ఓటు కలిగిన ప్రతి భారతీయుడు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమై ఒక మంచి పాలన ప్రజలకు అందేలా చూడటానికి ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ ఆఫీసర్లతో సమావేశం జరిగింది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవ నిర్వహణపై చర్చించారు. రేపటి రోజున ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ వారి పోలింగ్ బూత్ వద్ద ప్రజలతో కలిసి జాతీయ ఓటర్ దినోత్సవం విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు యొక్క విలువను తెలుపుతూ ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం ఓటర్ కార్డుల సవరణల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కావున మండలంలోని ప్రజలందరూ కూడా జాతీయ ఓటర్ దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకయ్య, బిఎల్ఓలు ఇతరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మన భారత ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే అనేది మనం నిర్వహించుకుంటున్నాము. ఈ నేషనల్ ఓటర్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం మన ఓటర్స్ డే ఒక థీమ్ ఏంటంటే నా భారతదేశం నా ఓటు. అంటే ప్రజాస్వామ్యానికి ముఖ్య కేంద్ర బిందువు అంటే ఓటరే. కాబట్టి ప్రజలందరూ కూడా ఓటు వేసి బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ఓటు గురించి ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఓటర్స్ డే అనేది నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా బిఎల్ఓ అనేవాళ్ళు వాళ్ళ పోలింగ్ స్టేషన్ దగ్గర ఈ ప్రతిజ్ఞ అనేది చేయటం జరుగుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా ఓటుకు దరఖాస్తు చేసుకుంటే ఆ అప్లికేషన్స్ కూడా స్వీకరిస్తాము. కొత్తగా ఏమన్నా ఎపిక్ కార్డులు ఉంటే కూడా అవి కూడా మనం ఓటర్కి అనేది ఓటు కార్డు అందజేస్తాము. అలాగే స్టూడెంట్స్ కానీ కొత్త ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని సన్మానం చేయటం అలాంటివి జరుగుతుంటుంది. ఇదంతా కూడా ఓటు గురించి అవగాహన కల్పించడం కోసం మనం ఇది చేస్తుంటాము. ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉంటే మన పోలింగ్ స్టేషన్ వద్ద బిఎల్ఓకి మనం అప్లికేషన్ అనేది ఇస్తే తీసుకుంటాము. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా కొమరోలు మండలం నందు ప్రతి ఒక్క ఓటు కావాలనుకున్న పౌరులు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.